కార్డ్ మేకింగ్ కోసం నేను ఫస్ట్ టైం కొన్న డై కటింగ్ అండ్ ఎంబాజింగ్ మిషన్. ఇది ఎలక్ట్రిక్ కాదు, మాన్యువల్ 6 ఇంచ్ ఓపెనింగ్ స్లాట్ ఉంటుంది. కొనే ముందు చాలా రివ్యూస్ చూశాను అండ్ టాప్ రేటెడ్ మిషన్ ఇది. వివర్ మాన్యువల్ డై కటింగ్ అండ్ ఎంబాజింగ్ మిషన్. మనకి ప్రోడక్ట్ ఇమేజెస్లో చూపించినట్టుగానే కొంచెం ఫ్రీ స్టఫ్ కూడా ఇచ్చినట్టున్నారు. వీటిని ఓపెన్ చేసి క్లియర్గా చూసే ముందు మనం ఒకసారి ఓవరాల్గా ఏమేమి ఇచ్చారో చూసేసి మిషన్ కూడా ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసేసి తర్వాత డీటెయిల్డ్గా ఏమేమి వచ్చాయో చూద్దాము. అలాగే ఈ మిషన్ని కూడా అసెంబుల్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఓవరాల్గా చూసేసి ఇది పర్ఫెక్ట్ ఉంది, ఏమి డ్యామేజెస్ లేవు అనుకుంటే ప్రొసీడ్ కావచ్చు. లేకపోతే తిరిగి రిటర్న్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్గా ఇది చూడడానికి అయితే బాగానే ఉంది. ఈ ఫ్రీ స్టఫ్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయో చూద్దాము. ఇక్కడ ఒకటి ఎంబాజింగ్ ప్యాడ్ ఇచ్చారు. ఇది ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఉందన్నమాట. అండ్ 8 సెట్ ఆఫ్ డై కట్స్, లైక్ మెటల్ డై కట్స్ ఇచ్చారు. అండ్ ఫ్యూ కార్డ్ స్టాక్ పేపర్స్ ఇచ్చారు. అండ్ మెయిన్గా మాన్యువల్. ఈ మాన్యువల్ మనం డీటెయిల్డ్గా చూసి ప్రాపర్గా ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసి చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అండ్ మిషన్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొక కవర్లో చూస్తే ఈ కటింగ్ ప్యాడ్స్ ఇచ్చారన్నమాట. మెయిన్గా ఈ 6 ఇంచ్ ఓపెనింగ్ ఉంది కదా, సో అదే విడ్త్తో ఈ బేస్ అండ్ ఈ కటింగ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. అది కూడా కొంచెం థిక్నెస్ డిఫరెన్సెస్తో ఉన్నాయి. మనం మాన్యువల్ చూస్తే దేనికి ఏది యూస్ చేయాలన్నది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడైతే మనం హ్యాండిల్ని ఫిట్ చేసేసి తర్వాత ఆ కటింగ్ ప్యాడ్స్తో మొత్తం ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూడొచ్చు. అండ్ ఇక్కడైతే హ్యాండ్ టూల్ ఇచ్చారు, 2 స్క్రూస్ ఇచ్చారు. హ్యాండిల్ ఫిట్ చేయడానికి అయితే ఒకటే స్క్రూ సరిపోతుంది, ఒకటి సేఫ్టీకి ఎక్స్ట్రా 1 ఇచ్చినట్టున్నారు. పెద్ద అసెంబ్లింగ్ అయితే ఏం లేదు, జస్ట్ హ్యాండిల్ ఫిట్ చేయడం మాత్రమే. అండ్ ఆ స్క్రూ కనబడకుండా ప్లాస్టిక్ లిడ్ కూడా ఇచ్చారు, దాన్ని పుష్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనము ఎంబోజింగ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాము. ఇది ఈ ప్రోడక్ట్తో వచ్చిన ఫ్రీ ఎంబోజింగ్ ప్యాడ్. సో ముందుగా బేస్ తీసుకున్నాము, తర్వాత 5mm కటింగ్ ప్యాడ్, దెన్ మన ఎంబోజింగ్ ప్యాడ్లో ఒక కార్డ్ స్టాక్ పేపర్, ఆ పైన 2mm కటింగ్ ప్యాడ్ పెట్టేసి రోల్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఎంబోజింగ్ అయితే బాగుంది. నెక్స్ట్ ఈ మెటల్ కటింగ్ డైస్తో చూద్దాము. ఇక్కడైతే మనకి బేస్ పైన 5mm ప్యాడ్ పెట్టి కటింగ్ డైస్, ఆ పైన కార్డ్ స్టాక్, ఆ పైన 3mm కటింగ్ ప్యాడ్ పెట్టి రోల్ చేస్తే ఇక్కడ కూడా ఇది ఈ కటింగ్స్ అనేది చాలా ప్రిసైజ్గా పర్ఫెక్ట్గా వచ్చింది. సో నాకైతే ఈ మొత్తం ప్రోడక్ట్ ఓవరాల్గా బాగా నచ్చింది. ఇది 2 కలర్స్లో ఉన్నాయి, ఒకటి వైట్ పింక్ కాంబినేషన్, ఇంకొకటి ఇది అండ్ 2 డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయి. ఇది 6 ఇంచ్ ఓపెనింగ్, అలాగే మనకి 9 ఇంచ్ ఓపెనింగ్తో కూడా ఉంది. ఇది పర్ఫెక్ట్గా మాన్యువల్ది. దీంట్లోనే ఎలక్ట్రికల్ కూడా ఉంది. నాకైతే ఇది నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.